హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ రెండు మీకు. ఎందుకంటే ఈ వీడియో వచ్చేదాకా మీకు సాయంత్రం అయిపోతుంది. అండ్ ఈరోజు అయితే లంచ్ వీడియో రాలేదు. నేను యాక్చువల్గా లంచ్ చేయడం మర్చిపోయిన ఈరోజు అన్ని లేట్ వల్ల. అండ్ ఇదైతే ఈవినింగ్ మా గాయత్రిని తీసుకురావడానికి వెళ్ళినమాట. ఎక్కువ వీడియో షూట్ చేయలేదు అక్కడ కూడా. అండ్ ఇక్కడ గుడ్ ఈవినింగ్ అయింది కాబట్టి లైట్లు వేసేస్తున్నా. అప్పుడప్పుడు నేను వేస్తా, లేదంటే మా పక్కన వాళ్ళు కూడా వేసేస్తారండి. ఇక్కడ అందరు మంచిగా ఉంటారు, అందరు కలిసిమెలిసిగా. ఏ ఒకేషన్ అయినా అందరం కలిసి వేసుకుంటాం, బాగుంటారు అందరూ. అండ్ బయట చూడండి ఎలా ఉందో. ఈరోజు ఎవరు పిల్లలు కనిపిస్తలేరు, లేదంటే ఒక నలుగురు ఐదుగురు ఆడుకుంటా ఉంటారు బయట. మెయిన్ చలి చాలా ఉందిలేండి ఈరోజు, అంటే నిన్న అనమాట. అండ్ ఆరిన బట్టలన్నీ తీసేసి, ఇంకా తెలిసిందే కదా, ఎక్కడక్కడ మడత పెట్టేయాలి. కొన్ని ఆరని, కొన్ని ఆరలేదు. ఈ చలికాలం అంతే. ఇంకా అప్పుడే ఆరినట్టు ఉంటే ఇంకా ఆర కూడా. ఇంకా ఈ లావ్ అయితే ఆరలేదు, పాయింట్లు స్వెటర్ లాంటివి. ఇంకా మా ఊరు అంతే, కొంచెం లావువి వేసుకుంటారు చలికాలం కాబట్టి. ఇంకా ఎండాకాలం అయితే అన్ని పత్తల సన్నవి వేసుకోవడానికి ట్రై చేస్తారు వాళ్ళు కూడా. ఇంకా అందరం అదే ఫాలో చేస్తే బెటర్. ఇంట్లో ఉన్న వాళ్ళైనా బయట వర్క్కి వెళ్ళే వాళ్ళైనా సరే. ఆరవన్నీ ఇటు సైడ్ తాడు ఉంది మాకు, ఆ తాడు మీద ఆరేస్తున్నా. నైట్ పడుకునేటప్పుడు అయితే లోపల వేసేస్తా. ఎందుకు కొంచెమే లైట్గా ఉంటాయి, కొంచెం లోపల వేసేస్తే మార్నింగ్ వరకు ఆరిపోతాయి. అండ్ ఇక్కడైతే అన్నీ సదిరేసుకుంటున్నా. చీర ఉంటుంది కదా మనకు, అది సేఫ్ సైడ్ చీర అనమాట. అది డైలీ వాడేది. బట్టలు ఆరేసి అక్కడ పెట్టేసి, ఇంకా మిగతా అన్ని బట్టలు మడత పెట్టేసుకొని ఎక్కడక్కడ సదరేస్తే బెస్ట్ అనమాట. ఏ రోజు పని ఆ రోజు చేసుకోవడం బెటర్. ఇంకా చలికాలమైనా, ఎండాకాలమైనా, వానాకాలమైనా మన పని మనం చేసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ ఈరోజు వాచ్ అనేది మారుద్దాం అనుకుంటున్నా. ఇది డైలీ మీరు మార్నింగ్ బ్లాగ్లో చూస్తే తెలుస్తుంది మీకు, సంధ్య కుల్ కిచెన్లో. ఇది రోజు మాకు బాగా మోసం చేస్తుంది అనమాట. దీన్ని నమ్ముకుంటే మన పొద్దున వెళ్ళే వాళ్ళకి చాలా అంటే చాలా టైం వెనక ముందు అయిపోతుంది. అండ్ ఇక్కడ మా గాయత్రి సిగ్గుపడకుండా పోతుంది. సెల్స్ లేవన్నమాట, ఉన్నాయి అనుకుని మారుద్దాం అనుకున్నా. రూమ్లో కూడా ఒక వాచ్ ఉంటుంది, దాని సెల్ అయినా తీసి దీంట్లో వేద్దామంటే అది కూడా సిలిం వచ్చేసింది. అండ్ ఇది కూడా సిలిం వచ్చేసింది. అంతా సిలిం వచ్చినా కూడా పాపం నడుస్తుంది అది. అసలు ఎలా నడుస్తుందో అర్థమవుతలేదు. వెనుకనో ముందో 1 hour హాఫ్ అన్ అవర్ టైము. పాపం గ్రేట్ అసలు. ఇంకా దాంట్లోకి వేసి సెట్ చేయడానికి చాలా కష్టపడ్డా, కానీ సెట్ అవ్వాలి అది. మా ఇంట్లో ఎందుకు వాచ్లు అసలు నడవవు, ఎందుకు ఆగిపోతే ఏమో అర్థం కాదు. మా ఇంట్లో కూడా అదే డౌట్ అనమాట. ఎన్ని వాచ్లు తెచ్చినా మళ్ళీ వద్దనుకుని మేము ఎవరికైనా ఇచ్చేస్తాం కదా వాచ్లు. వాళ్ళు సెల్స్ వేసుకొని మంచిగా వేసి వాడుకుంటే మంచిగా రన్ అవుతాయి అవి. నేను చూసినప్పుడు షాక్ అయిపోతాను అనమాట. అసలు 1 week కూడా సరిగా రాదు మా దగ్గర, పనిచేయదు వాచ్లు. ఏంటో ప్రాబ్లం అర్థం కాదు. వాచ్కి మాకు వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ మా గాయత్రి కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. మ్యాక్సిమం మార్నింగ్ అయితే అవ్వదు, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. వీలైనంత వరకే ఈవినింగ్ అన్నీ వచ్చినాక అన్ని పనులను కంప్లీట్ చేసుకుంటుంది. తనకి కొంచెం ఏదో ప్రాబ్లం ఉంటే చెప్తుంది అనమాట. ముక్కుల నుంచి కొంచెం లైట్గా బ్లడ్ వచ్చిందంట ఎందుకో. ఈ చలికాలం కదా, కొంచెం మనకు పగిలినట్టు ఉంటుంది. కొంచెం లైట్గా బోరోప్లస్ అలాంటివి పెట్టుకున్నా తగ్గుతుంది. మనకు బాడీ మొత్తం కూడా బోరోప్లస్ 5 రూపాయలవి ఉంటాయి చూడండి, చిన్న చిన్నవి ట్యూబ్స్ లాంటివి. అవి పెట్టుకుంటే చాలా బెస్ట్ అనమాట. చలికి బాగా పగిలి కూడా మనకు ఇచ్చింగ్ అవుతుంది బాగా. అసలు ఎంత ఇచ్చింగ్ అంటే అంత ఇచ్చింగ్ అవుతుంది. ఇచ్చింగ్ అంటే దురద అనమాట, బాగా దురద అవుతుంది. ఇక్కడ మా లోపల పెట్టే బట్టలన్నీ మా గాయత్రికి ఇచ్చేసిన. పెట్టేసే కొంచెం అంటే ఇంకా తీసుకున్నది పెట్టేస్తాను. ఇంకా కొన్ని బయట పెట్టేట్టున్నాయి, బయట కూడా పెట్టేస్తున్నా. అండ్ ఈ టవల్స్ అయితే బయటనే ఉంటాయి, మాకు అందుబాటులో ఉంటాయి మా వాళ్ళే అందరివి ఎనీ టైం. అండ్ ఇక్కడ ఈరోజు పప్పు నానబెట్టాను. కొంచెం ఎక్కువైంది పప్పు యాక్చువల్గా.
ఒక పిడికడ పెట్టి తీసుకోవాల్సిందే. అండ్ ఒక 2-3 టమాటాలు కట్ చేసుకున్న, బీరకాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. కర్రీ అర్థమైంది అనుకుంటా. బీరకాయ, శనగపప్పు కర్రీ. ఇది కర్రీ మీరు చెప్తాను, ఫస్ట్ ఇది చూద్దాం. అండ్ ఇక్కడ మా గాయత్రి బాక్స్ కడుక్కున్నది, నేను కూడా కొన్ని గిన్నెలు కడిగేసిన పొద్దున, అవన్నీ కలిపి సదరేయాలి. కర్రీ వేసుకుంటూ మాట్లాడుకుందాం, గిన్నెలు సదురుకుంటూ. అయితే ఈ కర్రీ కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, నార్మల్ గిన్నెలో కూడా వేసుకోవచ్చు. డిఫరెంట్ ఏందో చెప్తాను నేను మీకు. కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే కొంచెం పప్పు అనేది ఉడుకుతుంది, నార్మల్ గిన్నెలో వేసుకుంటే ఉడకదనమాట. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు తినలేరు, పప్పు అనేది కొంచెం నమ్లి తినాలి. అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని, తెలుసు కదా మన స్పెషల్ మెంతులు, జీలకర్ర. అండ్ మంచి స్మెల్ వస్తుంది మెంతులు జీలకర్ర వేయగానే కూడా. కొన్ని కింద పడిపోయినాయి మీకు చూపించే ఎక్సైట్మెంట్లో. ఇంకా నాకు పైన అక్కడక్కడ కాక్రోచ్లు డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇట్లా కూర తాలింపు వేయంగానే అవి వాసనకో లేక సౌండ్కో వచ్చేస్తాయి. అవి అసలు ఎంత చిరాకు అంటే చిరాకు వస్తాయి. ఎక్కడ అవి కూరలు పడతాయా అంటే అటు ఇటు. నేను పనిచేసేటప్పుడు కూడా ఒక్కోసారి నేను ఎక్కడనో చూస్తే ఎక్కడనో పనిచేస్తాను చూడండి, అప్పుడు నన్ను వచ్చి ఈ కాక్రోచ్లే బాగా డిస్టర్బ్ చేస్తాయి. మెంతులు వేసిన కదా, మంచి స్మెల్ వస్తాయి. అసలు ఎంత బాగుంటుందో. ట్రై చేశారు ఎవరైనా నా చిట్కాని? బాగుంటాయి, కామెంట్ చేయండి. కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టి కొంచెం మగ్గనియాలి. కుక్కర్ మూత క్లోజ్ చేయదు, ఓన్లీ పెట్టాలి. పెట్టడం అయితే మళ్ళీ క్లోజ్ చేస్తే కష్టం అన్నమాట. అండ్ ఈ గిన్నెలన్నీ సదరేస్తున్నా, పొద్దున్న కడిగిన అనమాట. కొన్ని బియ్యం కడగాలి దాంట్లోనే నైట్ కోసం. నైట్ ఎవరు తినరో అర్థం కాదు. ఓసారి తినొద్దు అనుకున్న వాళ్ళు తింటారు. దానివల్ల నేను వండి పెడతా. కాకపోతే నైట్ వండిన అన్నం అంతా అట్లనే ఉంది ఈరోజు. నిన్న వండిన అన్నం అది అసలు ఒక్క స్పూన్ కూడా ఎవరు తినలేదు. నేను మర్చిపోయినా చెప్పిన కదా అన్నం తినడము. ఎందుకో ఏమో అసలు ఈరోజు చాలా చాలా అసలు పని చేయాలనిపించట్లేదు, తినాలనిపించట్లేదు. అప్పుడప్పుడు అంతే అనమాట. ఇక్కడ వాటర్ రావట్లేదు మాకు. నా పని అంతా అయిపోయినాక వచ్చింది వాటర్ నేను పడుకునే టైంలో. దానివల్ల కింద బిందెలు ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ మధ్యలో కుక్కర్ని కూడా ఒక చూపుతూ ఉండాలి. ఇక్కడ టబ్బులో నీళ్ళు మంచివే, మళ్ళీ టబ్బులో నీళ్ళు వాడుతున్నారు అనుకోకండి, అవి మంచి నీళ్ళే. ఓన్లీ అవి నేను ఇక్కడ బియ్యం కడగడానికి ఇలా పట్టుకుంటాను కానీ కడగను. అని ఇక్కడ నల్ల రావట్లేదు కాబట్టి శనగపప్పు ఆల్రెడీ కడిగిపోయినా, ఇంకోసారి కడదామని. కొంచెం వాటర్ వచ్చేసింది చూడండి, బీరకాయది. దీంట్లోనే పప్పు వేసుకోవాలి. మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు దీంట్లో, ఇంకా ఎర్రపప్పు వేసి చేసుకోవచ్చు సేమ్ ఇలానే. నేను ఒకసారి దీంట్లో ఎర్రపప్పు వేసి చేశాను, చాలా బాగుంది. అదైతే ఇంత హార్డ్గా కూడా ఉంది, ఎందుకంటే శనగపప్పు చాలా హార్డ్గా ఉంటుంది కదా, నాకేమో అంత నచ్చదు. మా ఇంట్లో ఇష్టం బాగా, శనగపప్పు వేసి చేయొచ్చు కదా అంటారు. దీంట్లో ఒకటి సొరకాయలు ఒకటి బాగా కలిపేసి టమాటాలు వేసేసి కారం వేసేస్తున్నా. టేస్ట్కి సరిపోయేంత. కొంచెం స్పైసీగా ఉంది ఇది, కొంచెం చూసి వేసుకోవాలని చెప్తున్నా మీకు. అక్కడ నీళ్ళతో కడిగే గిన్నెలు అన్నీ కడిగేస్తాయి ఎప్పటికప్పుడే, ఎందుకంటే ఇక్కడ అన్నీ జమ్ చేసుకుని పెట్టుకోవాలంటే అవ్వదన్నమాట. నేను ఉప్పు కూడా వేసేస్తున్నా. చెప్పినా కదా కూరలో నేను టేస్ట్ చెయ్యను, మూత క్లోజ్ చేయొద్దు, ఓన్లీ ఇలా పెట్టాలని చెప్తున్నా. ఇది నా ఓన్ ఐడియా అని అక్కడ కొంచెం గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇక్కడొకటి కాక్రోచ్ డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈరోజు ఎందుకో చాలా వచ్చినాయి, పొద్దున కూడా అండ్ ఈవినింగ్ కూడా. ఆ పొద్దున్న బ్లాక్ కూడా ఆల్మోస్ట్ కిచెన్లోనే ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ బ్లాక్ కూడా కిచెన్లోనే ఎక్కువ ఉంటుంది. ఇంకా మనకు పని కూడా కిచెన్లోనే ఎక్కువ ఉంటుంది. కిచెనే మన సర్వస్వం ఉంటుంది అనుకోండి. ఇంకా బెటర్, మా ఇంట్లో అంత పని ఉండదు అనిపిస్తుంది నాకు. కిచెన్ పెద్దగా ఉండి చాలా ఉండి వంటలు ఎక్కువ మెంబర్స్ ఉండి వంటలు చేసేది ఉంటే చాలా పని కూడా ఉంటుంది. నాకైతే సరిపోతుందిలేండి. అండ్ ఇక్కడ గంజి దియ్యను 1.5 ఇంచ్ వాటర్ వేసేస్తాను అనమాట. ఒక్కోసారి బియ్యంని తగ్గట్టు వేసుకోవాలి. చిన్న మంట మీద కానీ పెట్టేస్తే మంచిగా అయిపోతాయి, రైస్ కుక్కర్లో వండినట్టే. కరెంటు పొయ్యి కన్నా ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకు.
అండ్ ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ మాకు చూడండి ఎంత ఎమ్మిగా ఉన్నాయో. తర్వాత తిందాం, కొంచెం పనులు ఉన్నాయి. ఇంకా బియ్యం వేరాలి, రేపు పొద్దున కోసం బియ్యం కడిగి పెట్టుకోవాలన్నమాట. ఇవి తినుకుంటా ఉంటాయి, పని అవ్వదు. అండ్ ఇక్కడ సీరియల్ చూస్తున్నా. సీరియల్ కూడా చాలా పెండింగ్ ఉండిపోతుంది. ఒక సీరియల్ 40 minutes ఉంటుంది, అది 3 రోజులు చూస్తున్నా. అట్లా అయిపోయింది నా పరిస్థితి. కొంచెం వాటర్ తాగుతుంటాం మధ్య మధ్యలో. చలికాలం అని మనం వాటర్ చాలా ఇగ్నోర్ చేస్తాము, తాగుతూ ఉండాలి గుర్తుపెట్టుకొని. అండ్ ఇక్కడ టీవీ చూసుకుంటూ బియ్యంలో మునిగిపోతే అక్కడ కిచెన్లో కర్రీ కూడా చూస్తూ ఉండాలన్నమాట. ఇంకా వీలైనంత వరకు ఏరుకుతున్నా. ఇంకా మధ్యలో వెళ్ళి కర్రీని కలిపి టమాటాలు ఉడికినాయా చెక్ చేసుకోవాలన్నమాట. అన్నం కూడా పెట్టేసిన ఒక 10 నిమిషాలు నానినాక. అప్పుడప్పుడు పెట్టడం కన్నా కనీసం ఒక 10 నిమిషాలు నానినాక పెడితే బాగుంటాయి. చూడండి, మంట అనేది నేను మీడియం టు లో పెడతా. ఫుల్ మంటల మీద అస్సలు వండను కర్రీస్. చికెన్ కర్రీ అయినా అంతే, ఫుల్ మంట మీద అస్సలు వండము. ఏ కర్రీ అయినా అంతే. ఒకసారి కలిపితే మీకు అర్థమవుతుంది టమాటాలు ఉడికినాయా లేవా. వాటర్ చూడండి అసలు పోయినాయి లేదు, ఎంత వచ్చినాయో. ఒక 2 నుంచి 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. అండ్ ఇక్కడ రేపటి కోసం బియ్యం కడిగి రెడీ పెట్టుకున్న, రైస్ కూడా రెడీగా అయిపోయింది. వండడమే వేస్ట్ అయింది, ఇంకా చెప్పలేం, వండి పెట్టాలంతే. అండ్ ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందిలేండి. ఇది చాలా ముక్కలు ఉంటాయి కాబట్టి నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, దానివల్ల మిస్ అవుతాయి. ఇంకా అక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ నేను మా గాయత్రి వచ్చినాం అనమాట పానీపూరిని ఒక్క పట్టు పడదామని. కాకపోతే ఎక్కువ తెచ్చుకోం మేము ఇవి, ఇప్పుడు ఒకసారి నెలకు ఒకసారి అలా. ఈ మధ్యలో ఈ నెలలో 2 సార్లు అయినాయి అనుకుంటా. ఒక 1 week బిఫోర్ నేను వీడియోస్ ఏ రోజు నుంచి రెగ్యులర్గా పెడుతున్నానో దానికి ఒక రోజు ముందే తిన్నాం అనమాట. 10 days అయిందా, 15 days అయింది అనుకుంటా, 10 days. అండ్ ఇక్కడ అవి 30 rupees ఈ పానీపూరీలు. మనిషికి 3 వచ్చినాయి, మేము 4 ఉన్నాం కాబట్టి. ఒక్కోసారి ఒక 4 అట్లా ఎక్కువ వేస్తాడు, ఒకసారి తక్కువ వేస్తాడు. అంటే లాస్ట్ టైం వచ్చినాయి మనిషికి 4 వచ్చినాయి, ఈసారి 3 వచ్చినాయి. అది వేరే బండి అంట, ఇది వేరే బండి. అది కొంచెం బాగుండే, ఇది కొంచెం బాగాలేదు. అంటే మనం పానీపూరి తినగానే ఎలా నోట్లో పెట్టుకొని నములుతూ ఉంటే ఇలా ఘాటు వస్తాయి చూడండి, అస్సలు ఘాటు లేదనమాట. మనం పప్పు చారుతో తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది, అదే అనుకుంటున్నాం. ఇక్కడ కొంచెం లైట్గా వాటర్ తాగేస్తే రేపు పొద్దున కలుద్దాం.